హాయ్ నేను సతీష్. ఈ వారం ఓటింగ్ చూస్తూ ఉంటే బడ్డీగా వచ్చారు, బడ్డీగా పోదామని పక్కా ఫిక్స్ అయిపోయారేమో నాకైతే అనిపిస్తూ ఉంది. డబల్ ధమాకా ఉంటే మాత్రం ఇద్దరిని టెన్షన్ ఫ్రీగా అసలు ఏమాత్రం ఆలోచించకుండా అలా పంపించి వచ్చిన పరిస్థితి ఘోరంగా ఓటింగ్ అయితే ఉంది. ఎందుకంటే 18 రోజులు అయింది హౌస్లోకి వాళ్ళు వచ్చి. ఒక కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాక బలమైన ముద్ర వేసి, అబ్బా ఈ భలే ఉన్నాడు ఈ కంటెస్టెంట్, లేదు ఈ అమ్మాయి భలేగా ఆడుతుంది, గేమ్ ఇరగదీసి ఆడుతుంది, స్ట్రాటజీలు అదిరిపోయినాయి, స్కెచ్లు అదిరిపోయినాయి, అన్ని రకాలుగా బిగ్ బాస్ కంటెస్టెంట్గా విన్నర్ మెటీరియల్గా ఏవైతే క్వాలిటీస్ ఉండాలో అన్నింటిలోకి వెళ్ళి దూసుకెళ్ళిపోతున్నారో, కనెక్ట్ అయిపోయారని లెక్క. ఓటింగ్ పరంగా చూస్తే దారుణంగా ఉన్నారు. ఎందుకంటే ఏ కంటెస్టెంట్ కూడా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఉన్న ఒకరిద్దరికి ముగ్గురికి ఏంటంటే ఇంతకు ముందు ఉండే వాళ్ళ ప్రొఫెషనల్ వల్ల, వాళ్ళ వ్లాగ్స్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండడం వల్ల ఆయా ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ తప్ప హౌస్లోకి వచ్చాక మాత్రం ఈ 18 రోజుల్లో ఇరగదీసి ఆడేసి చించేసి ఆడియన్స్ అటెన్షన్ అంతా గ్రాప్ చేసుకున్నారు, ఓటు బ్యాంక్ పెంచుకున్నారు అంటే తుస్సు అని చెప్పొచ్చు. ఏమీ లేదు. మరి ఉన్న కాడికి ఏంటంటే ముందుకు తెచ్చుకుంటుంది. సో మొత్తానికి ఓటింగ్ ఎన్ని ట్విస్టులు అంటే 8 మంది ఉంటే ఇద్దరు 4 బడ్డీల కింద అయిపోయినట్టు ఉంది ఓటింగ్ చూస్తే. సో కొందరు దూసుకెళ్ళే ఒక ఇద్దరు, కొందరు కాదు ఇద్దరే, విష్ణుప్రియ మనకంటే జమ్మని ర్యాకెట్లా గాలి వెళ్తుంది. మిగతా వాళ్ళందరూ చూస్తే వాళ్ళిద్దరే 45 వరకు పర్సంటేజ్ తెచ్చుకుంటే, మిగతా అందరూ కలిపి 6 కలిపి మిగతా 55 కంటే 10% కూడా లేకుండా పోయింది. అసలు మేము కంటెంట్ ఎందుకు ఇవ్వాలి, అసలు మేము ఇక్కడ ఎందుకు ఉండాలి, ఉంటే ఉంటాం, పోతాం. ఆడియన్స్ ఓటేస్తే వేసారు, లేకపోతే లేదన్నట్టు ఉన్నారు తప్ప అంత సిల్లీగా ఉండడం వల్ల లేదు. ఆటల్లో ఎమోషన్ కానీ, నిరూపించుకోవాలని కానీ, స్కిట్స్ కానీ, ఏదో ఒకటి ఫన్నో, ప్రాంక్లో, మజాక్లో, జలక్లో సంథింగ్ ఏదో ఒకటి చేస్తే బాగుంది అనిపిస్తుంది. కానీ ఎవరు ఏం చేయట్లే. నేను ఇంతకుముందు వీడియో మన జర్నలిస్ట్ సతీష్లో వేసేటప్పుడు కూడా ఇదే చెప్పి, ఎటు అభయ్ అండ్ విష్ణుప్రియ కూడా చాలా బోర్ ఫీల్ అవుతున్నాం, బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వచ్చు కదంటే నిజంగా అది ఇచ్చినా బాగున్నాం. 100 రెట్లు బెటర్. అలా ఆగి ఎంతసేపు ఆ సోఫాలో ఇరిగిపోతున్నారు తప్ప వీళ్ళు ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఎందుకు అవుతారు? వాళ్ళంతటా వాళ్ళు ఎటు ఇనిషియేటివ్ తీసుకుని ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దాం, హడావిడి చేద్దాం, స్క్రీన్ స్పేస్ దక్కించుకుందాం అని అంటే ఎటు లేదు. సో కనీసం బిగ్ బాస్ అన్న ఆ సీక్రెట్ టాస్క్ ఇది ఇచ్చేసి ఉంటే, ఒక ముగ్గురికో నలుగురికి ఇచ్చి పడేసి ఉంటే రచ్చ ఇది ఎవరు ఆడుతున్నారో, ఎవరిది టాస్కో ఎవరిది కాదో తెలియక గందరగోళం అయిపోయి కొద్ది కంటెంట్ బాగా జనరేట్ అవుద్ది, క్రియేట్ అయ్యేటప్పుడు ఏంటంటే, లాస్ట్ వీక్ చూసాం యష్మి ఆ డెసిషన్ తీసుకోవడం చాలా కంటెంట్ వచ్చింది. 5 ఒకే వర్క్ ఇవ్వడం వల్ల అలా సీక్రెట్ టాస్క్లు ఎవరో రచ్చ చేశారంటే నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. అప్పుడైనా సరే వీళ్ళు ఆటలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఈ ఓటింగ్ కూడా పెరుగుతుంది. లేదంటే ఇలా పాతాళంలోకి 6 చూస్తుంటే ఇద్దరేమో పైకి ర్యాకెట్స్లో దూసుకుపోతూ ఉన్నారు. బడ్డీస్గా వచ్చాం కాబట్టి బడ్డీస్గానే ఓటింగ్లో కూడా ఉందాం, ఎలిమినేషన్ కూడా అవుదాం అలాగే అన్నట్టు ఉన్నారు చూస్తే. మరి ఒకవేళ డబల్ అయితే ఎవరు వెళ్ళిపోయే అవకాశం ఉందని కూడా క్లియర్గా చెప్పేస్తే, ఓటింగ్ ఫస్ట్ విష్ణుప్రియ కనిపిస్తూ ఉంది. ఈ అమ్మాయి 26 to 27% అయితే ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. నేను ప్రతిరోజు చెబుతున్నట్టుగా ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ హౌస్లో సరదాగా ఉంటుంది. నిన్నటి నామినేషన్ల వరకు సీరియస్నెస్ వచ్చింది, కానీ మిగతా టైంలో కూడా జోవియల్గా ఉంది తప్ప నేను విన్నర్ అవుదామని వచ్చా అని ఏ రోజు ఎప్పుడు ఎక్కడ 18 రోజుల్లో ఆ టెంపర్ కానీ అదేమి చూపించలే. ఎస్ నేను ఉండాలి, నేను వెళ్తాను, అట్లీస్ట్ ఆవిడ మీద ఆవిడకి కాన్ఫిడెన్స్ కూడా ఉండట్లేదు. సరదాగా మాట్లాడినది ఏమో ఎవరం వెళ్తానేమో, వచ్చే వారం వెళ్తానేమో అన్నట్టు ఉంది. ఆ కాన్ఫిడెన్స్ లేదు. నేను ఖచ్చితంగా టార్గెట్ నాది టైటిల్ కొట్టాలి అనే ఇది కూడా లేదు. అందువల్ల అలా ఉంటుంది. అలాగే నెగిటివ్ కూడా తెచ్చుకోకుండా పాజిటివ్ పెంచుకోకుండా అలా కొనసాగిపోతూ ఉంది. ఫస్ట్ ప్లేస్లో 26 to 27. ఈ రెండో ప్లేస్లో మణికంఠ. ఇతనికైతే కొంత ఉంది, ఒక 10 వారాల వరకు ఉంటాను, 5 వారాలు ఉంటే చాలు అన్నాడు కదా ఆ మధ్యన. కానీ ఆట తీరు వల్ల ఒక 10 వారాల వరకు ఉంటాడేమో అనిపించింది. కానీ నిన్న ఆ ఇష్యూ వల్ల అయితే చూసాం, ఆ అమ్మాయి వద్దు నాకు ఫ్రెండ్ అనే పదం కూడా నువ్వు పలికేదానికి అర్హత లేదు, వద్దు రాకు అని చెప్పినా సరే, నువ్వు ఫ్రెండ్లీగా ఉంటేనే ఇట్లా చేస్తానో, చీటింగ్ చేస్తానో, మోసం, నువ్వు డ్రామాలు ఆడుతానో, నాటకం ఇంత చెప్పే కూడా ఆ స్పేస్ ఇచ్చేయాలి. 100% ఒక అమ్మాయి అంతకంటే కరాఖండికి చెప్పలేదు. మళ్ళీ వెళ్ళి వెనక నుంచి హగ్గిచ్చి మళ్ళీ ఎలాగొచ్చి మళ్ళీ 3 సార్లు ఒకే దశలో ఆవిడ అంత డిసప్పాయింట్. ఇప్పుడు ఇతడైతే ఏమంటాడు, ఒక జోక్ వేస్తేనే తీసుకోవాలని శేఖర భాషకి చెప్పాడు. ఆ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, నేను అప్పుడు సీరియస్ సిచ్యువేషన్లో ఎలాగ ఉంటానో నా ఎమోషన్ నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు అలాంటి సీరియస్ సిచ్యువేషన్లో నువ్వు జోకులు వేస్తే ఎట్టా అని జోకే ఫీల్ అయిన ఆయన మరి ఆవిడ ఎమోషన్ ఇతనికి అర్థం కావట్లేదు, అర్థం చేసుకోవాలి కదా, దూరంగా ఉండాలి కదా, సరేలే 1 day తర్వాత కొద్ది ఫ్రీ అయితే అప్పుడు వెళ్దామని. సో ఇలాంటి వీటి వల్ల ఖచ్చితంగా ఆయనకైతే లాస్ జరుగుద్ది. సో ఓటింగ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ప్రస్తుతానికి బెటర్గా ఉన్నాడు. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు హౌస్లోకి వచ్చాక ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి ఇప్పుడు ఒక 20% వరకు తెచ్చుకున్నాడంటే బెటరే. ఫస్ట్ వీక్లో బాగా ఏడిచాడు, కొంతమందికి సెంటిమెంట్ పరంగా కనెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ వీక్లో తనేంటి ఆటల్లో ఇవన్నీ ప్రూవ్ చేసుకున్నాడు. 3వ వారం వచ్చేసరికి దీనివల్ల అయితే ఖచ్చితంగా మైనస్ జరిగింది. సో ప్రస్తుతానికి ఒక 19%, 18, 19 ఈ రేంజ్లో ఓటింగ్ జరుగుతూ ఉంది. తగ్గింది 2% వరకు తగ్గింది. ఇది అయితే మహిళా ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా ఇలాంటివి అయితే యాక్సెప్ట్ చేయరు. పైగా విపరీతంగా ట్రోలింగ్ నడుస్తూ ఉంది. హౌస్లోకి వచ్చాక అన్వాంటెడ్లీ ఓన్లీ మహిళలకే హగ్స్ ఇస్తాడా,
కిస్సులు చేస్తారా అని లెక్క. మిగతా మేల్ కంటెస్టెంట్స్తో లేదు కదా అని. ఎందుకంటే సోషల్ మీడియా మిగతా అపోనెంట్ కంటెస్టెంట్స్తో పిఆర్లు అందరూ గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఎవరు కంటెస్టెంట్ వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వాలంటే ఇంకా అందరూ కాంపిటేటర్సే కదా. సో వాళ్ళలో ఉండే మైనస్ని పెద్దవి చేసి చూపిస్తారు, హైలైట్ చేస్తున్నారు. ఇతను వచ్చాక ఏమి ఆ ఎమోషన్ అయితే అమ్మాయిలతోనే పంచుకోవాలా, హగ్గిస్తూనే ఇద్దరు మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లా అని లైక్ విపరీతంగా ట్రోలింగ్ అయితే నడుస్తూ ఉంది, నెగిటివ్ అయితే జరుగుద్ది. ఇదే కొనసాగితే ఖచ్చితంగా ఈ తెచ్చుకున్న ఓటింగ్ జర్రం జారిపోవడానికి, కిందకి పడిపోవడానికి పెద్ద సమయం పట్టదు. మొన్న హోస్ట్ అన్నట్టుగా సోనియాకి చెప్పారు కదా, రోజు ఒక క్షణం చాలమ్మా, ఒక సెకండ్ చాలమన్నట్టుగా, అలాగే మణికంఠ కూడా పెద్ద టైం ఏదో తీసుకోదు. బయట జరుగుతున్న సోషల్ మీడియాలో ఇతని గురించి జరుగుతున్న ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్లో చూస్తే అర్థమైంది. సో మార్చుకో, లేకపోతే కష్టం. అయితే ఓవరాల్గా చూసుకుంటే విష్ణుప్రియ ఇతను కలిపి 45 వరకు తెచ్చుకుంటే మిగతా ఇక్కడ నుంచి వీళ్ళిద్దరు ఒక బడ్డీ అనుకుందాం పోయి. ఇక్కడ మణికంఠతో పోల్చుకుని అతనికి వచ్చిన దాంట్లో సగం ఓటింగ్ కోసం కూడా మిగతా 6 పోటీ పడే పరిస్థితి. ఆ 18, 19, 20 దగ్గరలో ఉన్నాడు కదా, 18, 19 అందులో సగాని కోసం పోటీ ఎవరెవరు పడుతున్నారు మళ్ళీ. కిరాక్ సీత, నైనిక కూడా సేమ్. సీత ఏమో 11%తో ఉంటే నైనిక 9% దగ్గర. సీత పోనీ నేను టాస్క్ కూడా, ఫోటోల టాస్క్ కూడా పర్ఫెక్ట్గా చేసింది. మీరు లైన్ దాటారా వేటు పడుతుందా లేక గీత గీసి అక్కడే కూర్చోబెట్టింది. అట్టగే ఇన్ఫ్లుయెన్స్ చేసిన కొన్ని అవకాశాలు ఇచ్చిన ఫైనల్గా ఫెయిర్ డెసిషనే తీసుకుంది. సో ఇలాంటివన్నీ కొద్దిగా ఆడాలి, ప్రూవ్ చేసుకున్న ఒక యాటిట్యూడ్ ఆవిడలో కనిపిస్తుంది. ఉండాలి, హౌస్లో ఉండాలి, ఆడాలని ఆ రకంగా కనిపిస్తుంది. అయితే ఈమెతో పోటీ పడుతున్న ఎవరంటే నైనిక. కానీ ఆ ఓటింగ్ మాత్రం కదలట్లే. ఆవిడ హౌస్లో కదలట్లే. ఆ వచ్చిన వెంటనే ఆ తాడుల మీద టాస్క్ ఆడింది, చీఫ్ అయిపోయింది. ఆ తర్వాత నైనిక గురించి కంటెంట్ ఏంటంటే చెప్పుకునే కంటెంటే ఇవ్వట్లేదు. సో ఆ 9% దాటితేనే గొప్ప అన్నాడు. 9కి 10కి ఇలా టచ్ చేసి మళ్ళీ డౌన్ అయ్యి 8, 9, 8, 9, 10 అలాగే ఊగిసలాడుతుంది. కానీ పెంచుకునే ప్రయత్నంలో ఒక ఎంటర్టైన్ లేదు, కంటెంట్ అయితే నథింగ్. మాట జారకపోయినా కంటెంట్ అయితే ఇవ్వాలి కదా, ఎంటర్టైన్ ఏదీ లేదు. సో ఈవిడ వల్ల కూడా కష్టమైనట్టుంది. ఇంకా తర్వాత మరి వీళ్ళిద్దరు ఒక బడ్డీ లెక్క ఉంటే నెక్స్ట్ వన్ యష్మిక, ప్రేరణ. యష్మికకి అయితే మళ్ళీ పెరిగింది, 11% వరకు వచ్చింది. బికాస్ ఆఫ్ ఏం పేరు మణికంఠ యాటిట్యూడ్ కావచ్చు, ఈవిడ నామినేషన్లో తీసిన పాయింట్లు కావచ్చు. మొన్నటి వరకు 2 వారాల వరకు ఒక లెక్క ఉంటే ఈవిడ తీసుకున్న డెసిషన్స్ వల్ల అందరూ హర్ట్ అయ్యారు, ఫీల్ అయ్యారు. ఇవన్నింటి వల్ల యాటిట్యూడ్, యారగెన్సీ సంచాలకంగా ఫెయిల్ అయింది. చీఫ్గా కూడా ఫేవరెటిజం చూపించింది, ప్రేరణను సేవ్ చేసింది. అన్నింటి ద్వారంలో నెగిటివ్ వచ్చింది. బట్ ఈ నామినేషన్ల ముందు కూడా విష్ణుప్రియతో, సీతతో అందరితో కొంతవరకు క్లియర్ చేసుకుని, ఇంకా క్లియర్ కాని వాళ్ళు ఇక్కడ సోనియాతో కూడా స్ట్రాంగ్ పాయింట్స్ తీయడం. నువ్వు క్లాన్ కోసం నీ ఇనిషియేషన్ ఏంటి, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నువ్వేమన్నా ముందని చేసావు, ఒక టాస్క్ కూడా ఆడలేదు, నువ్వు ఎలా చెబుతావు, నువ్వు పట్టించుకోకుండా ఉన్నావు, ఇవన్నీ హైలైట్ పాయింట్స్ తీయడం వల్ల కూడా కనెక్ట్ అయ్యారు. అబ్బా గట్టిగా మాట్లాడుతున్నా. సో మొత్తానికి ఈవిడ కూడా పర్వాలేదు, ఒక 11% వరకు వచ్చింది ప్రస్తుతానికి ఓటింగ్. ప్రేరణ కంటే కొద్దిగా బెటర్గా అయింది. 9%తో ప్రేరణ ఉండి వీళ్ళిద్దరు 9, 10 ఈ దగ్గర ఈ బడ్డీ ఎలాగా ఉన్నారు. ఇక తర్వాత ప్లేస్లో 7, 8 ప్లేసుల్లో పృథ్వీ అండ్ అభయ్ కూడా ఒక 6% దగ్గర ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్గా. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు వెళ్ళిపోతారు అయినట్టు ఉంది. మరి సింగిల్ అయితే వీళ్ళిద్దరిలోనే ఒకరికైతే అవకాశం ఉంది. సరే బిగ్ బాస్ ఎటు ఈ సీజన్లో చాలా టర్న్స్, ట్విస్ట్స్ అన్నీ ఉంటాయి అంటున్నాడు. మరోవైపు ఏమో వైల్డ్ కార్డ్స్ వస్తే బాగుంటుంది, వాళ్ళైనా ఆటను ముందుకు తీసుకెళ్తారేమో, వాయు వేగంతో పరిగెత్తిస్తారేమో, కొత్త వైబ్ వస్తుందేమో లెక్క వాళ్ళు కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో సరే ఇంక 3 వారాలు అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా కంటెంట్ రాకపోతే ఇంకెప్పుడు కంటెంట్ ఇస్తారు, ఎప్పుడు కనెక్ట్ అవుతారు? ఈ ఓటింగ్ రిజల్ట్స్ తెలిసిపోతున్నాయి. అన్అఫీషియల్ ఎక్కడ పోల్స్ చూసిన ఇదే మాదిరిగా ఉంది. ఇంకా అఫీషియల్ ఎందుకంటే 1-2% తప్ప అంతకంటే అద్భుతాలు ఏం జరిగిపోవాలి. ఇదే కదా, ఇక్కడ ఓటు వేసే వాళ్ళు అక్కడ కూడా వేస్తారు. నేను ప్రతి వారంలో చెప్పేటప్పుడు ఇన్ని సీజన్లో చెబుతాను. ఎవ్రీ సీజన్లో ఎవ్రీ వీక్ క్లియర్గా ట్రెండ్ అయితే తెలిసిపోతుంది. సో మొత్తానికి డబల్ అయితే మాత్రం బడ్డీగా వచ్చిన వాళ్ళు ఈ సీజన్లో ఎవరెవరు బడ్డీలుగా వచ్చారు కదా, అలాగే ఎలిమినేషన్ కూడా కొత్త బడ్డీలు పేరు అయ్యి వెళ్తారేమో. ఈ నలుగురు 4 జతల కింద విడిపి ఓటింగ్లో కూడా ఉన్నారనిపిస్తుంది. అలాగే మన న్యూస్ బౌల్ కమ్యూనిటీలు కూడా ఒపీనియన్ పోల్ పెట్టా. జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్లో కూడా 2 ఒపీనియన్ పోల్ కాంబినేషన్స్ పెట్టా. రెండింటిలో కూడా ఓటు వేయండి, ఆ లింక్ కూడా షేర్ చేయండి. న్యూస్ బౌల్లో 60% ఎవరికి విష్ణుప్రియకి, నాగమణికంటకు వస్తే 13K వరకు వేస్తే యష్మి లేదా ప్రేరణ లేదా నైనిక కోసం 16%, కిరాక్ సీతకం 14%, పృథ్వీరాజ్కి 5%, అభయ్ నవీన్కం 4%. అట్లాగే జర్నలిస్ట్ సతీష్లో కూడా ఓటింగ్ జరిగితే అందులో విష్ణుప్రియ లేదా మణికంఠ లేదా సీత కోసం 66%, యష్మి గౌడకేమో 13%, ప్రేరణ 9%, నైనిక 6%, లాస్ట్లో పృథ్వీరాజ్ లేదా అభయ్కము 7%. సో ఇలా ఓటింగ్ ఉంది. మీరు ఆ 2 పోల్స్లో ఓటు వేయండి, అట్టగే షేర్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని ఫస్ట్ బెస్ట్ అన్నీ అందిస్తా కనుక జర్నలిస్ట్ సతీష్లో వేసిన వీడియో ఇందులో రాకుండా న్యూస్ బోల్లో వచ్చిన కంటెంట్ అందులో కాకుండా వీళ్ళని ఎక్కువ ఇవ్వాలన్నది నాకు టైం అడ్జస్ట్మెంట్ కావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. అయినా సరే మీకు ఇవ్వాలి. ఈ సీజన్ బెస్ట్ రివ్యూస్, అనాలిసిస్, అప్డేట్స్, ప్రోమోస్ అన్నీ ఇవ్వాలని ఉంది. 100% టైం వల్ల కింద మీద పడుతున్నా, మొత్తానికి ఇద్దామని గట్టిగా ప్రయత్నం చేస్తున్నా. సో మీరు చేయాల్సింది ఒకటే, మీరు ఎక్కువ లైక్స్ కొడితే, ఎక్కువ మందికి రీచ్ అయితే నేను మరింత ఉత్సాహంతో మీకు ఎప్పటికప్పుడు వీడియో షేర్ చేయగలను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి, కామెంట్, సబ్స్క్రైబ్, అలాగే లైక్, ఇన్స్టా అకౌంట్ ఫాలో అయితే మరిన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తాను.
ఇంకా కొత్త టాస్క్లు కూడా బిగ్ బాస్ ఇచ్చారు. ఆ టాస్క్లు అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. మరి ఏ టాస్క్‌లు ఎవరు విన్ అయ్యారు? అసలు ఎలా గెలిచారు? ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఆ వీడియో ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. ఎవ్రీడే నేను ఈరోజు జరగబోయే టాస్క్‌లేంటి? వాటిలో ఎవరు ఎలా ఆడారు? ఫలితాలేంటి? అన్నీ కలిపి పిన్ టు పిన్ క్లియర్‌గా అప్‌డేట్ చేస్తా ఉంటాను. నెక్స్ట్ వీడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి.